బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేదవ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో ఆ 13 శ్లోకాల వరకు నిన్న చెప్పుకున్నాము. ఈరోజు 14వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. అయితే సాంఖ్యయోగంలో అర్జునుడి యొక్క ఆ అర్జున్ని మళ్ళీ పరీక్ష పెడతారు. అందులో తను ఎటువంటి మోహం, తగని సమయంలో ఈ మోహము నీకెందుకు దాపరించినది, ఈ మోహం వల్ల ఆ కీర్తి రాదు, స్వర్గము రాదు, శ్రేష్ఠులు ఇలా ప్రవర్తించరు, ఉమ్, హృదయ దౌర్బల్యం వచ్చింది, పిరికితనముకి లోనవుతున్నావు, దానివల్ల హృదయ దౌర్బల్యం వచ్చింది కనుక ఒకసారి నేను నువ్వు చెక్ చేసుకో అని చెప్పి మళ్ళీ టెస్ట్ పెడతారు. ఒక చెకింగ్ అనేది మళ్ళీ జరుగుతుంది అర్జునుడికి. అదైనాక అర్జునుడు అప్పుడు ఏమంటారు, గురుజనులను చంపి ఆ రక్తపు సక్తసిక్తములైన రాజ్య సంపదలను అనుభవించే బదులు బిచ్చమెత్తుకుననైనా ఈ సమాజంలో జీవించడం శ్రేష్టము, శ్రేయస్కరము అనిపిస్తుంది అని చెప్తే, నాకు ఇది చెయ్యాలని అనిపించట్లేదు, నాకు ఇలానే అనిపిస్తుంది, సో నేను యుద్ధం చేయను అని మళ్ళీ డెసిషన్ని చెప్తారు. చెప్పాక అప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఆ పండితుని వలె మాట్లాడుచున్నావే, పండితులైన వారు ఆ శ- శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళ గురించి గాని శరీరంతో ఉన్న వాళ్ళ గురించి గాని శోకించరు. అంటే జ్ఞానిలాగా, అన్నీ తెలిసినట్టుగా జ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. కానీ జ్ఞాని అయిన వాడు, పండితుడైన వాడు మృత్యువుకి సంబంధించి ఇంతగా వేదన చెందడు. ఎందుకంటే నీవు గాని నేను గాని ఈ రాజులు గాని లేని కాలమే లేదు. అంటే ఆత్మ శాశ్వతం, నువ్వు శరీరాన్ని కానీ అనుకుంటున్నావు, అందుకే నీకు ఇంత బాధ వస్తుంది, ఇంత భయం వస్తుంది, మోహం వస్తుంది, పిరికితనం వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కానీ నువ్వు ఆత్మవి. నీలో ఉన్న ఎన్లైటన్మెంట్ ని ఒకసారి తట్టి చూడు, నువ్వు ఏమైపోతున్నావో ఒకసారి గమనించు అని మళ్ళీ టెస్ట్ చేస్తూ అతన్ని, అంటే మన మన ట్రైనర్, మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు, మనం ఎదగాలనుకున్నప్పుడు పరమాత్మ మనం ఎవరినైతే ట్రైనర్గా సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళ ద్వారా కావచ్చు, పరమాత్మ స్వయంగా ఇంకెవరి ద్వారా అయినా కావచ్చు, మనలో దాగి ఉన్న మన ఎన్లైటన్మెంట్ని, మన మాస్టరీని మనకి తెలియజేస్తారు. ఇది నువ్వు కాదు, తెలుసుకో, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు ఒక్కసారి చెక్ చేయి. నీలో ఉన్న ఈ గుణం కారణంగా, ఏ గుణం కారణంగా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో చెక్ చేసుకో. ఇలాగా మనకి చెకింగ్ చేసుకోమని ఆ పరిస్థితులు ని కల్పించి మనల్ని మనం చెక్ చేసుకునేటట్టుగా, మన వైపు మనం దృష్టి మళ్లించుకునేటట్టుగా మనల్ని మోటివేట్ చేస్తారు. అంతేకాదు, అర్జునుడికి అంటారు కదా, ఆ అర్జునుడు చెప్తాడు, ఏమని, ఆ అంతకుముందు సిరి సంపదలు, శోకదాహము ఏంటిది, సురాధిపత్యము, రాజ్యాధికారము పొందినా కూడా ఈ శోకదాహము చల్లారినట్టుగా అనిపించట్లేదు. అంటే ఈ ఈ ఈ వేదన అనేది ఎంత, ఎన్ కోరిక ఎంత నెరవేరినా కూడా అది నాకు ఈ బాధ తీరేటట్టుగా అనిపించట్లేదు, ఇది కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్తారు కదా. తనలో ఉన్న ఆ గుణం, ఏ గుణం కారణంగా ఇంతవరకు ఈ వాస్తవాన్ని సృష్టించారు. ఇప్పుడు యుద్ధం అనే వాస్తవాన్ని సృష్టించారు కదా అర్జునుడు. వాస్తవానికి అర్జునుడి సృష్టికర్త. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి వాస్తవాన్ని వాళ్ళు సృష్టిస్తేనే
ఈ సందర్భం అనేది వచ్చింది. అది ఎందుకు సృష్టించావో ఒక్కసారి నువ్వు చెక్ చేసుకో. అంటే మన చర్యల వెనకున్న ఉద్దేశాన్ని మనం కొన్నిసార్లు కొన్ని చర్యలకి పూనుకుంటాం, రెడీ అయిపోతాం, ఫిక్స్ చేసేస్తాం, అన్ని ప్లాన్ చేసేస్తాం. బట్ ఇది ఎందుకు చేస్తున్నామో మనకు ఒక క్లారిటీ ఉండదు. అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఆ వాస్తవాన్ని ఇంకా అనుభవించాలి, ఆ వాస్తవంలో ఇంకా పార్టిసిపేట్ చెయ్యాలి అనే టైంలోన మళ్ళీ ఒక వెనకడుగు వేస్తాం. ఎందుకు వెనకడుగు వేస్తాం? ఆ వెనకడుగు వేసినప్పుడే చెక్ చేసుకోవాలి, ఈ వాస్తవాన్ని నేను ఎందుకు సృష్టించాను, దీని వెనక నా ఉద్దేశం ఏంటి, ఏం నేర్చుకోవడానికి ఈ వాస్తవాన్ని సృష్టించాను అనేది చెక్ చేసుకోవాలి. ఆ చెకింగ్ వైపు అర్జునుడిని మళ్ళించి అప్పుడు చెప్తుంటారు, జ్ఞాని అయినవాడు పండితుడైన వాడు ఇలా ప్రవర్తించడు, ఇలాగా ఆత్మ శాశ్వతం, నువ్వు ఆత్మ పదార్థానివి, నువ్వు ఆత్మవి, నేను ఆత్మని, నేను ఆత్మని అనే సత్యాన్ని ఎరుకలోకి తీసుకొస్తారు. జస్ట్ నువ్వు ఆత్మ పదార్థానివి అనే సత్యాన్ని ఎరుకలోకి తీసుకొస్తారు. తీసుకొచ్చాక ఇంకొక మాట చెప్తారు, దేహం జీవాత్మకు, అంటే ఇప్పుడు ఈ దేహం ఉంది, అయితే నేను ఆత్మనైతే ఇక్కడున్నది ఎవరు, ఈ దేహం ఎవరు అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఆత్మ, నువ్వు ఆత్మవి అని చెప్తున్నారు, సరే నేను విన్నాను, ఓకే నేను ఆత్మని అనుకున్నాను, మరి ఇక్కడ ఉన్నది ఎవరు, ఇక్కడ మాట్లాడుతూ ఒక పేరుతో ఒక ఐడెంటిటీతో ఉన్నది ఎవరు, అది జీవాత్మ. ఈ జీవాత్మకి ఈ శరీరంలోన కౌమారము, యవ్వనము, వార్ధక్యము, అట్లే మరొక కొత్త శరీరం కూడా లభిస్తుంది. సో ధీరుడైన వాడు అంటే పండితుడైన వాడు ఈ సత్యాన్ని తెలుసు కాబట్టి వాడంతగా శోకించడు. అంటే మృత్యు భయము, జన్మం, ఎవరు అంటే చంపేస్తాము, చచ్చిపోతాము, ఇక్కడితో ఇది ఎండ్ అయిపోతుంది అనే భయం దాటాలి అంటే సత్యం ఒక్కటే మార్గం, జ్ఞానం ఒక్కటే, సత్యం వల్ల వచ్చే ఎరుక ఒక్కటే మార్గం. ఆ సత్యాన్నే అర్జునుడికి తెలియజేస్తున్నారు. నిన్న ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ 14వ శ్లోకం చూడండి. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి, అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము. ఏలననా ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును, అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపజేయజాలవు, అతడే మోక్షము పొందుటకు అర్హుడు. సో ఇక్కడ వరకు పండితుడైన వాడు, వాడి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అంటే నా గురించిన సత్యం నాకు తెలియనంత వరకు నేను ఇలాగే భ్రమల్లోన భయాల్లోన ఉంటాను. ఈ భయాల యొక్క ఆ ఈ భయాల వల్ల, ఈ భ్రమల వల్ల నిర్ణయాలు తీసుకుంటాను, ఆ నిర్ణయాల్నే అమలుపరుస్తా ఉంటాను, దానివల్ల ఇంకా ఇబ్బంది పడతా ఉంటాను. తెలిసి తెలియక ఇలాగ తొందరపడ్డం, పని చేయడం, మళ్ళీ అయ్యో ఎందుకు చేశాను అనుకోవడం, ఇలాగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది అది జ్ఞాని అయిన వాడు, ఉమ్, పండితుడైన వాడు, వాడికి ఈ క్లారిటీలు అన్నీ ఉంటాయి. అందుకని వాడు చెల్లింపడు. జీ జీవించే ప్రాణములతో ఉన్నవారి గురించి కానీ ప్రాణం పోయిన వారి గురించి కానీ ఆలోచించడు, భయపడడు అన్నారు కదా. దానికి ఇంకో రెండు రీజన్స్, అంటే ధీరుడి యొక్క లక్షణాలు, లేదంటే పండితుని యొక్క లక్షణాలు, లేదంటే జ్ఞాని యొక్క లక్షణాలు. ఓకే, 14లో చూడండి. విషయేంద్రియ సంయోగం వలన, అంటే జ్ఞాని అయిన వాడికి, సత్యం తెలిసిన వాడికి విషయాలు, ఇంద్రియాలు, ఇంద్రియాలు అంటే మన ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇలా అన్ని కలిపి మనసు, బుద్ధి, శరీరం, ఇవన్నీ అంతర్ ఇంద్రియాలు, బాహ్య ఇంద్రియాలు, ఇవన్నీ కలిపి ఇంద్రియాలు. ఓకే, ఇంద్రియాలు, విషయాలు, అంటే విషయాలు అంటే భౌతిక ప్రపంచం, బయట ప్రపంచం, మనం జీవించే ప్రపంచం, ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి, ఉద్యోగం, వ్యాపారం, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ విషయాలు. ఓకే, ఆ విషయాలు, ఈ ఇంద్రియాలు, ఈ రెండిటి యొక్క సంయోగం వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. శీతోష్ణములు సుఖదుఖములు అంటే శీతలము ఉష్ణము అంటే చల్లదనం వేడిదనం. ఇక్కడ చల్లదనం వేడిదనం ఎలాగొస్తుందండి? ఇప్పుడు నేను ఒక వస్తువుని చూశాను, లేదంటే నాకు ఒకటి అనిపించింది, ఆ అనిపించడం అనేది విషయం, నా ఇంద్రియాలు దానికి రియాక్ట్ అవుతాయి. ఈ రెండిటి యొక్క సంయోగం వలన శీతలం శీతోష్ణములు అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్, భావోద్వేగాలు అనేవి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. భావోద్వేగ అసమతుల్యతకి
మనం లోనవుతాం. అందుకే సుఖ దుఃఖములు అని కూడా వెనక పెట్టారు. ఇప్పుడు నాకు కోపం వచ్చింది, నాకు దుఃఖం వస్తుంది. నాకు ఆనందం వచ్చింది, నాకు సుఖం వస్తుంది. అవునా కదా? సో ఈ విషయేంద్రియ సంయోగము వలనే శీతోష్ణములు సుఖ దుఃఖములు, అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కి గురయ్యి దాని యొక్క ఫలితమైన సుఖము గాని దుఃఖము గాని మనం అనుభవిస్తాం. అయితే ఇవన్నీ శాశ్వతమా? కాదు. అవి ఉత్పత్తి వినాశశీలములు. ఆ ఎమోషన్ అనేది పుడతది. విషయేంద్రియ సంయోగం వల్ల ఎమోషన్ అనేది తయారవుతుంది. అది అలాగే ఉండిపోతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరో నాకు నచ్చని పని చేశారు, నేను వద్దు వద్దు అంటున్నా, నాకు నచ్చని పని చేశారు. అప్పుడు నాకేమనిపిస్తుంది? ఇక్కడ నాకు నచ్చని పని అనేది విషయం. దానికి నా ఇంద్రియాలు రియాక్ట్ అవ్వడం, అంటే నా 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 బుద్ధి లేదంటే నా మనస్సు కనెక్ట్ అవుతుంది. నచ్చని పనికి ఇది కనెక్ట్ అయ్యి ఈ రెండు కలిపి నాలో ఒక ఎమోషన్ ని క్రియేట్ చేస్తాయి. చేస్తాయా? ఎక్స్క్యూజ్. నాకు కోపమో చిరాకో మ్, వస్తుందా లేదా? అప్పుడు నేనేం చేస్తాను? అరుస్తాను. అరుస్తాను, తిడతాను, ఊరుకుంటాను, ఏదో ఒకటి. ఎమోషన్ అయితే వచ్చిందబ్బా. ప్రశాంతంగా ఉన్న చెరువులోన ఒక్క రాయి వేస్తే అటు రిప్పుల్స్ ఎలాగైతే అదంతా అలజడికి గురవుతుందో, ఈ విషయేంద్రియ సంయోగం వలన నా ఎమోషన్ అనేది అలా స్టిల్ గా ఉన్న ఎమోషన్ అనేది పాపప్ అయింది. ఏ ఒక బ్లాస్ట్ లాగా అయింది. అప్పో డౌను అవుతుంది. అయితే విపరీతంలోకి వెళ్తాం, లేదంటే పూర్తిగా ఇన్ఫీరియట్లోకి వెళ్ళిపోతాం. ఏదో ఒకటి జరిగిద్ది. అది జరిగింది. అప్పుడు ఏం చేస్తాము? ఆ ఎమోషన్ అలానే ఉండిపోతుందా? ఇప్పుడు ఈ క్షణం నాకు కోపం వచ్చింది, లేదంటే చిరాకు వచ్చింది, లేదంటే ఆ మ్, రెండు కొట్టాలనిపించింది. ఓ అరగంట తర్వాత అదే ఎమోషన్ అలానే ఉంటుందా? ఉండదు కదా, పోతుంది కదా. అంటే ఈ విషయేంద్రియ సంయోగం వల్ల జరిగిన ఈ మార్పులు అనేవి ఉత్పత్తి వినాశశీలములు. ఉత్పత్తి అవుతాయి, నాశనం అయిపోతాయి. ఆ క్షణం ఇలాగ వస్తుందబ్బా, బ్లాస్ట్ అవుతాము. బ్లాస్ట్ ఆ, ఏ ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ వచ్చింది కదా అని రియాక్ట్ అయిపోకూడదు. ఆగు. దాని అయితే ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ ఉన్న ఫీల్ అలానే ఉండిపోతుందా? ఆ ఎమోషన్ అలానే ఉండిపోతుందా? కాసేపటికి ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గొచ్చు, పెరగచ్చు, చెప్పలేం. బట్ అలా ఉండదు. అది ఉత్పత్తి అవుతుంది, కాసేపటికి నాశనం కూడా అవుతుంది. ఒక గంట తర్వాత, 2 గంటల తర్వాత కామ్ డౌన్ అవుతాం కదా, ఆవేశం తగ్గుతుంది కదా, మళ్ళీ ప్రశాంతం అవుతాం కదా. సో అది ఉత్పత్తి అవుతుంది, వినాశనము అవుతుంది. అందుకని ఏం చెయ్యాలి? మీరు చెప్పింది బాగానే ఉంది కృష్ణ, మరి ఏం చెయ్యాలి? ధీరుడైన వాడు ఏం చేస్తాడు? పండితుడైన వాడు ఏం చేస్తాడు? జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? సహిస్తాడు. కనుక ఓ భారత, వాటిని సహింపుము. ఇక్కడ సహించడం అంటే ఏంటి? ఇలాగే వస్తుంది, ఊరుకోవాలంట. వాళ్ళు చెప్పారు, సో ఊరుకుంటానులే. 10 నిమిషాలు ఊరుకున్నాను, 20 నిమిషాలు ఊరుకున్నాను, అరగంట ఊరుకున్నాను, గంట ఊరుకున్నాను. 14వ శ్లోకం. గంట ఊరుకున్నాను. తర్వాత మొత్తం ఈ గంట సేపు ఇలా ఉగ్గబట్టుకొని ఉంచుతాను కదా, మొత్తం బ్లాస్ట్ చేస్తా. ఇక్కడ సహించడం అంటే ఏంటి? ఊరుకోవడమా? కాదండి. సహనముతో గమనించడం. దేన్ని గమనించాలా? రియాక్షన్ ఇవ్వడాన్ని వాయిదా వేసి సహనంతో ఉండి, ఎప్పుడైతే నాలో ఎమోషన్ వస్తుందో అప్పుడు నేను సహనంతో ఉండి గమనించాలి. దేన్ని గమనించాలి? నన్ను నేను గమనించుకోవాలి. అక్కడ ఏం జరిగింది? నేనేమంటే అక్కడ ఏ రియాక్షన్ వచ్చింది? ఆ రియాక్షన్కి నాలో ఎటువంటి ఎమోషన్ వచ్చింది? ఆ ఎమోషన్ వచ్చినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను? నా ఆ ఎమోషన్కి, ఆ భావోద్వేగానికి నా శరీరం ఎలా రియాక్ట్ అయ్యింది? నా నా బ్రెయిన్ ఎలా రియాక్ట్ అయింది? నా మనసు ఎలా రియాక్ట్ అయింది? నా ఆలోచనలు ఎలా రియాక్ట్ అయ్యాయి? నా లోపల ఎంత సైకిల్ జరిగింది? కెమికల్ చేంజెస్, ఎమోషనల్ చేంజెస్, శారీరక చేంజెస్, అన్ని ఎటువంటి చేంజెస్ జరిగాయి అని సహనంతో గమనించాలి. గమనించి ఏం చేయాలా? ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును. ఈ రియాక్షన్స్ వల్ల నాకు సుఖమైన వస్తుంది, దుఃఖమైన వస్తుంది, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. దాన్ని సమంగా చూడాలి. గమనించాక
ఓహో, అంటే ఎదుటివాడు నేను చెప్పింది వినకపోతే నాకు ఎంత ఆవేశం వస్తుందా, ఇది ఎందుకు వస్తుంది అంటే నాలో ఇంత ఆవేశం ఉందన్నమాట అని తెలుసుకుని, నా ఎమోషన్, నాలో వచ్చే భావోద్వేగ అసమతుల్యతని పరిగణగా తీసుకుని సహనంతో ఉండి నన్ను నేను గమనించుకొని ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ కారణంగా వచ్చింది, నాలో ఇది ఉందా, దీన్ని సరి చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలని మన దృష్టిని ఎక్కడ పెట్టాలా, ఆ భావోద్వేగాన్ని నియంత్రించడం మీద పెట్టాలి. అప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని రెండిటిని సమంగా చూడగలుగుతాను. అక్కడ కోపం వచ్చింది, ఇంకోసారి ఆ కోపం రాకుండా జాగ్రత్త పడతాను కదా. మళ్ళీ అటువంటి పరిస్థితి రాదని చెప్పలేం, పరిస్థితి ఎప్పుడు రాదు అని చెప్పలేం. అటువంటి పరిస్థితి మరలా వచ్చినప్పుడు నేనేం చెయ్యాలి, ఈ లోపల నా భావోద్వేగం, దాని వెనకున్న గుణాన్ని, దాని వెనకున్న దాన్ని ప్రతిదాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాను కదా, ఓ కన్నేసి ఉంచుతాను కదా. అది అది జరుగుతుంది. అందుకని ఆయన ఏమంటున్నారు, ఇది ధీరుడైన వాడు, చూడండి, ధీరుడైన వాడు ఏలనన ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖములు సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపజేయజాలవు. ఎవడైతే ఏ క్షణం వచ్చిన భావోద్వేగాన్ని ఆ క్షణమే గమనించి సహనంతో ఉండి గమనించి దాని నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాడో, తెలుసుకుంటాడో వాడు చెలించడు, వాడు రియాక్షన్ ఇవ్వడు. నేను ఒక పని చెప్పాను, అది చెయ్యలా, దానికి విరుద్ధంగా చేశారు, అయితే అరవాలా, కోపగించుకోవాలా, అవసరం ఏముంది. మేబీ నేను చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేదంటే వాళ్ళకి అలా చేయాలి అనిపించకపోవచ్చు, లేదంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు. సో వాళ్ళు చేసే పని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేశారు, ఇందులో ఆవేశపడడానికి ఏముంది, అంతే కదా. ఎవడి స్వేచ్ఛ వాడికి ఉంది కదా. సో వాట్, నేనెందుకు రియాక్ట్ అవ్వాలి, అయిపోయిందా లేదా, సమస్య సమస్య పోయిందా లేదా. ఇది ధీరుడు చేసే పని. ఆధ్యాత్మికత నేర్పించేది ఇది. సహించడం అంటే ఓర్పుతో, సారీ, సహనంతో, ఓర్పన్న సహనమన్న ఇంచుమించుగా ఒకటే, సహనంతో గమనించి దానికి తగ్గ ప్రయత్నం చేసి ఆ సిచ్యువేషన్ని కూడా జ్ఞానంగా మార్చడం, అందులోంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం, మన గురించి తెలుసుకోవాల్సింది తెలుసుకోవడం, మార్చుకోవాల్సింది మార్చుకోవడం, నేర్చుకోవాల్సింది నేర్చుకోవడం. ఇలా చేయడం వల్ల సుఖ దుఃఖములను సమానంగా చూడడం అంటే అది. ఏడుపు ఆనందం సమానం అంటే దాని వెనక కారణాన్ని చూసుకొని ఉద్దేశాన్ని తెలుసుకొని, ఓకే ఇందుకు బాధ వచ్చిందా, ఓకే ఇందుకు ఆనందం వచ్చిందా, ఓహో ఇన్ని జన్మలుగా ఉన్న కోరిక ఫుల్ఫిల్ అయిందా, అంటే ఈ కోరిక ఇంత ఆనందం నాకు వచ్చిందంటే ఈ కోరిక ఇక్కడది కాదనమాట, ఎన్నాళ్ల నుంచో ఉన్న కోరిక నెరవేరింది కాబట్టి అంత ఆనందం వచ్చిందన్నమాట. ఓకే 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 ఓకే, తృప్తి, ఆ కోరిక ఫుల్ఫిల్ అయింది, ఆ తృప్తిని నాకు నేను అందించుకోవడం. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చెలింపజేయజాలవు. సో ఎవరైతే ఇలాగ నిరంతరం ఈ సెల్ఫ్ చెకింగ్ లో ఉంటారో వాళ్ళకి విషయేంద్రియ సంయోగాలు, విషయాలు ఇంద్రియాలు ఎన్నిసార్లు కలిసినా ఎన్ని రకాల ప్రభావాన్ని, అంటే ఇక్కడ రియాక్షన్ రాదని చెప్పట్లేదండోయ్, విషయాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, ఈ రెండు కలుస్తాయి, ఈ రెండిటి వల్ల మనలో ఒక రియాక్షన్ వస్తుంది, మనకి అనిపిస్తుంది, మనకు ఒక ఎమోషన్ వస్తుంది, ఒక భావన వస్తుంది, ఒక భావోద్వేగం వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. దాన్ని మనం ఎలా మలిచాము అనేదే $1,000,000 క్వశ్చన్. సో చెలింపజేయజాలవు, అతడే మోక్షము పొందుటకు అర్హుడు. ఈ విధంగా ప్రవర్తించేవాడే మోక్షం పొందడానికి అర్హుడంట. అంటే మోక్ష ప్రాప్తి కావాలా, అయితే ఇది మనం చేయాల్సిన పని. నెక్స్ట్ 16, అసత్తు అనుదానికి ఉనికియే లేదు, సత్తు అనుదానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములు తత్వజ్ఞాని అయిన వాడు ఎరుంగును. సరేనబ్బా, విషయేంద్రియ సంయోగాన్ని పట్ల సమంగా ఉంటారు, సుఖ దుఃఖాన్ని సమంగా చూస్తారు, చూడడం అటువంటి వాడే ధీరుడు, బాగానే చెప్పారు. మరి అది ఎలాగ సాధ్యం, ఏది సత్తో ఏది అసత్తో అనే విచక్షణ జ్ఞానం ఉన్నవాడికి అది సాధ్యం.
సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి? అసత్తు అంటే అసత్యం, శాశ్వతం కానిది, అసత్యమైనది. సత్తు అంటే సత్యమైనది, శాశ్వతమైనది. ఇక్కడ అర్జునుడు దేని గురించి బాధపడుతున్నారు? చావడం, చంపడం, మృత్యువు గురించి బాధపడుతున్నారు. ఈ శరీరము అసత్యమైనది, అశాశ్వతమైనది. అవునా కదా? ఇది కొన్నాళ్లే, కొన్నాళ్ల ముచ్చటే. తర్వాత మారిపోతుంది, కొత్త శరీరం వస్తుంది, కొత్త చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం ఇంకా ఇంకా విస్తరిస్తుంటది. సో అది అసత్తు. దాన్ని పట్టుకొని భ్రమలోకి వెళ్ళిపోకు, సత్యాన్ని పట్టుకో. ఎప్పుడైతే మనం సత్యాన్ని పట్టుకుంటామో, సత్తు అనే దానికి లేమి లేదు. సత్యం పట్ల ఎప్పుడూ అసంతృప్తి ఉండాలి. ఈ రోజు నేను ఆత్మ పదార్థం, నేను ఆత్మని అని తెలుసుకున్నాను, విన్నాను. అయితే నేను ఆత్మని 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 అనుకున్నా అనుకున్నా అనుకున్నా. ఆత్మ అంటే ఏంటి? అసలు ఆత్మ అంటే ఏంటి? నేను ఏం తెలుసుకోవాలి? సరే ఆత్మని, మరి ఇక్కడ ఉన్నది ఎవరు? సజ్జీవాత్మ అన్నారు. మళ్ళీ ఏమన్నారు? శరీరం అన్నారు. మరి ఇవన్నీ ఏంటి? క్వశ్చన్లు వస్తాయా రావా? అనుకోగా అనుకోగా ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రశ్నలు తలెత్తే కొద్దీ అన్వేషణ మొదలవుతాది. అన్వేషణ మొదలయ్యే కొద్దీ సత్యం ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ఈ విశ్వంలో ఉన్న ఈ సత్యం గురించి, నా గురించిన సత్యం గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని వెతుకులాట మొదలవుతుంది. సో సత్తు అనుదానికి లేమి లేదు అంటే, సత్తు సత్యం విషయంలో తృప్తి పడకూడదు, తృప్తి ఉండకూడదు. ఇంకా వెతకాలి, ఇంకా వెతకాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. అసత్తు అనుదానికి ఉనికియే లేదు. నేను శరీరాన్ని మాత్రమే అనుకున్నప్పుడు మనం పొరబడతాం, భ్రమలో ఉంటాం, మనల్ని మనం అవగాహన చేసుకోం. ఏంటిది, ఎమోషన్స్లోకి వెళ్ళిపోతాం, ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతాం. భావోద్వేగాల పట్ల నియంత్రణ ఉండదు, చర్యల పట్ల నియంత్రణ ఉండదు. ఇప్పుడే కదా, ఇంతే కదా, అయ్యో అయ్యో ఏదో చేసేయాలి, ఏదో పడగెట్టేయాలి, ఆత్రం ఉంటది. అందుకే అసత్యం, అసత్యానికి ఉనికి లేదు. అది ఏది అసత్యమో ఏది సత్యమో ఎలా తెలుస్తుంది? సత్యం తెలిసిన వెంటనే అసత్యం మాయమైపోతుంది. ఎప్పుడైతే నేను ఆత్మని అని తెలుసుకున్నానో, నేను శరీరాన్ని అనే భావన మాయమైపోయిందా లేదా? సత్యం తెలుసుకోగానే అసత్యం తన ఉనికిని కోల్పోతుంది. ఈ విధముగా ఈ రెండిటి యొక్క వాస్తవ స్వరూపములను, వాస్తవ స్వరూపములు అంటే దాని యొక్క తత్వత, దాని తత్వాన్ని అంటే సత్యం యొక్క తత్వాన్ని, అసత్యం యొక్క తత్వాన్ని కరెక్ట్గా అవగాహన చేసుకున్నవాడు వాటి యొక్క వాస్తవ స్వరూపములను తెలుసుకుంటాడు. వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడు ఎరుంగును. తత్వాన్ని తెలుసుకున్నవాడు ఏది సత్యము, ఏది అసత్యము, ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ స్వరూపములను, నేను అనుకున్నది సత్యం కాదు, విశ్వం యొక్క సత్యమేదో అది నేను తెలుసుకోవడం. వాస్తవ స్వరూపంలో నిజ స్వరూపాన్ని తెలుసుకుని తత్వజ్ఞాని అయిన వాడు ఎరుంగును. తత్వం తెలిసినవాడు, తత్వం తెలిసినవాడు ఇలాగే ప్రవర్తిస్తాడు. ధ్యానంలోకి రానంత వరకు మనం ఏమనుకున్నాము? నేను శరీరాన్నే అనుకున్నాము, నేను ఈ మాంసాహారం తినొచ్చు అనుకున్నాము, నాకు శక్తి ఆహారం ద్వారా వస్తుందే అనుకున్నాము. ఇవన్నీ ఈ ఈ ఈ మనం అనుకున్న ఈ విషయాలన్నీ కూడా అసత్త, సత్త. నేను శరీరాన్ని, అసత్తు. మాంసాహారం తినచ్చు, అసత్తు. ఆహారం ద్వారా మాత్రమే శక్తి వస్తుంది, అసత్తు. ఈ అసత్తు తాలూగా సత్తేంటి అంటే, నేను శరీరాన్ని అనే అసత్యంకి క్వైట్ ఆపోజిట్ సత్యం ఏంటి? నేను ఆత్మని. ఈ నేను ఆత్మని అని తెలిసాక శరీర భావన దాటామా లేదా? నేను ఆత్మని అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఆత్మ అంటే ఏంటండి? అలా ఎలా ఉండాలండి అంటే, ఇక్కడ నేను ఆత్మని అని చెప్పడంలోన మనకేం నేర్పిస్తున్నారు? ఆత్మగా ఎలా జీవించాలో నేర్పిస్తున్నారు. ఎప్పుడైతే మనం ఆత్మగా జీవించడం ప్రారంభిస్తామో కథంతా మారిపోతుంది. ధీరుడైన వాడు శరీరంలో ఉంటూ ఆత్మగా జీవిస్తాడు. సో ఈ ఈ అసత్యంకి ధీటైన సత్యం తెలిసిన తర్వాత నేను శరీరాన్ని భావన మాయమైందా లేదా?
అదేవిధంగా మాంసాహారంకి సంబంధించి ఇది మనం ఇది హింస అని తెలిసిన తర్వాత దాని పట్ల ఉన్న భావన మారిందా లేదా? అది అసత్యము ఇది సత్యము అని తెలిసాక ఆ సత్యం మాయమైపోయిందా లేదా? విశ్వమయ ప్రాణశక్తితో కూడా మనం శక్తిని తెచ్చుకోవచ్చు. కేవలం ఆహారం మీద డిపెండ్ అవ్వక్కర్లా అని తెలిసిన తర్వాత ఈ సత్యం తెలిసాక ఆ అసత్యం మాయమైపోయిందా లేదా? అది చెప్తున్నారు. అసత్తు అనడానికి ఉనికియే లేదు, సత్తు అనడానికి లేమి లేదు. సత్యం విషయంలో తృప్తి పడకూడదు, లేమిలోకి వెళ్ళకూడదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అసలు లేమి అయిపోయిందబ్బా నాకు అన్నీ వచ్చాయి అనేదే లేదు. ఆత్మజ్ఞానం విషయంలో, సత్యం విషయంలో, విశ్వసత్యం విషయంలో ఇంకా లేమి అనేది లేదు. అంటే తృప్తి అనేది ఉండకూడదు. సాధకుడికి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏం తెలుసుకోవాలి అనే అసంతృప్తి ఉండాలి. భౌతిక విషయాల్లో తృప్తి ఖచ్చితంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాల్లో తృప్తి ఉండకూడదు. ఎంత తెలుసుకుంటే ఇంకేముంది, ఇంకేముంది, ఇంకేం తెలుసుకోవాలి, ఇంకేం తెలుసుకోవాలి అంటే అయితే ఏంటి అయితే ఓకే ఇది చెప్పారు, సరే బానే ఉంది, ఇంకా ఇంకేం లేదా, ఏదో ఉంటదే, దీని అర్థం ఏమై ఉంటది. ఈ తృష్ణ, ఈ వెతుకులాట, ఈ అన్వేషణ అనేది ఉండాలి. అప్పుడు వాడు తత్వ తత్వంతో సహా, ఇప్పుడు సత్యం అని ఎవరో చెప్పేశారు కదా అని గుడ్డిగా నమ్మేయడం కాదు, దాని యొక్క రుజువులు సాక్ష్యాలు తత్వంతో సహా దాన్ని తెలుసుకోగలగడం. తెలుసుకున్నవాడు వాస్తవ స్వరూపంని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకున్నవాడు ధైర్యంగా ఉండగలడు అని చెప్తూ, నాశరహితమైన ఆ సత్యము. ఏంటా సత్యము? ఈ సత్యానికి నాశనం లేదంట. నాశరహితమైన ఆ సత్యము పరమాత్మ తత్వము. అంటే ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క సృష్టి. ఈ సృష్టిలో అణువణువున ఆ పరమాత్మ నిండి నిమిడీకృతమై ఉన్నాడు అనే ఆ సత్యం తెలుసుకున్నవాడు ఎవరిని ద్వేషింపడు, ఎవరిని అసహించుకోడు, ఎవరిని నిందించడు, ఎవరిని దూషించడు, ఎవరిని భూషించడు. ఆటోమేటిక్గా వాడిలోన విషయేంద్రియ సంయోగము జరిగినా సుఖదుఖములు శీతోష్ణముల యొక్క ప్రభావానికి వాడులోనవుడు. ఆ ప్రభావానికి ఆ వ్యక్తి లోను కాడు. వాడే ధీరుడైన వాడు. ఓకే. సో ఆ సత్యము, నాశరహితమైన ఆ సత్యము అంటే పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగును. ఈ సృష్టి అంతా కూడా ఆయనే అణువణువున నిమిడీకృతుడై ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకున్నవాడు వాణ్ణి విషయేంద్రియ సంయోగం వల్ల వచ్చే శీతోష్ణములు సుఖదుఖములు ఏం చేయలేవు. ఎందుకంటే వాడి క్లారిటీ వాడికి ఉంటుంది. వాడు కష్టపడి సాధన చేసి ఇన్ని జన్మల ప్రయాణంలో వాడు నేర్చుకున్నాడయ్యా ఆ విషయాన్ని. నేర్చుకుంది ఎలా వదిలేస్తాడు? పట్టుకుంటాడు. శాశ్వతమైన దానిని ఎవరు నశింపజేయజాలరు. సత్యాన్ని ఎప్పుడు మార్చలేడు. సత్యం తెలుసుకోనంత వరకు మనం అనుకున్నదే సత్యం అనే భ్రమలో ఉంటాం. ఎప్పుడైతే భ్రమ తొలగిందో అసత్యం మాయమై దాని స్థానంలో సత్యం ప్రత్యక్షం అవుతుంది. సో దాన్ని ఎవ్వడు నాశనం చేయలేడు. సత్యం అంటే ఇక్కడ విశ్వ సత్యం. సృష్టి అంతా పరమాత్మదే, పరమాత్మ యొక్క సృష్టి. ఈ సృష్టిలో పరమాత్మ ఈ చూడండి ఈ జగత్తు అంతటను వ్యాపించి ఉన్నదని ఎరుంగును. పరమాత్మ తత్వము అంటే ప్రతి ప్రాణిలోన, ప్రతి గాలి కణంలోన, ఏంటి ప్రాణాలతో ఉన్నది ప్రాణాలతో లేని వస్తువుల్లో కూడా పరమాత్మ నిమిడీకృతమై ఉన్నాడు అనే సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు శాశ్వతమైన దాన్ని ఎవరు నశింపజేయజాలరు. జ్ఞానం వచ్చిన వాడిని ఎవడు నాశనం చేయలేడు. జ్ఞాని అయిన వాడిని ఎవడు నశింపచేయలేడు. ఎందుకంటే వాడి జ్ఞానమే వాడి ఉనికి. అది చెప్తున్నారు. అది చెప్పాక 18వ శ్లోకం నుంచి 18వ శ్లోకం. సరే ఇదంతా బానే ఉంది, మరి శరీరం సంగతి ఏంటయ్యా? మీరు చెప్తుంది బానే ఉంది, ఇదంతా పరమాత్మదే, ఇది లే లాలే ఇవన్నీ బానే చెప్పారు, బానే ఉంది. మరి శరీరం సంగతి ఏంటండి? శరీరాలన్నీ నశిస్తాయి, వాటిలో ఉన్న చైతన్యం శాశ్వతమైనది. శరీరం నశించేది. చూడండి, శరీరంలన్నీ నశించినవియే. 18వ శ్లోకం. ఈ శరీరంలన్నీ నశించినవే, కానీ జీవాత్మ నాశరహితము, అప్రమేయము, నిత్యము కనుక ఓ భరతవంశీ అర్జున నీవు యుద్ధము చేయుము. శరీరం నశించిపోతుంది, కానీ శరీరంలో ఉండే ఈ శరీరాన్ని ధరించిన జీవాత్మ
నాశరహితము, దానికి నాశనం అంటూ లేదు. అది మళ్ళీ జీవాత్మ యొక్క లక్షణాలు చూడండి. అప్రమేయము అంటే అనిర్వచనీయము. జీవాత్మ అంటే ఇదిరా అని ఒక డెఫినేషన్ ఇవ్వలేము. ఎవరు కూడా దాన్ని డిఫైన్ చేయలేరు. ఎందుకంటే ఎవరి డెఫినేషన్ వాళ్ళకు ఉంటది. ఎవరి అనుభవం బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఎవడి అయినా సరే వాడంతటి వాడు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలే తప్ప ఇది దీని లక్షణాలు ఇవి, దీని మాట ఇది ఇలా ఉంటది అలా ఉంటదని నిర్వచించలేనిదే జీవాత్మ. నిత్యము. అలాగని నిన్నుంది రేపటికి ఉండదా అంటే ఉంటది. ఎల్లకాలం ఉంటది. కనుక ఓ భరతవంశీ అర్జున, నీవు యుద్ధము చేయుము. సో ఇప్పుడు అంటే ఈ శరీరాలన్నీ నశించిపోతాయి, మరి ఇలా జరుగుతుంది అలాగ జరుగుతుంది, కుల భ్రష్టత, ఇవి అవి అన్ని చెప్పారు కదా. కలకాలము ఏంటిది నరకంలో ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ చెప్పారు కదా నాయన. అది ఈ ప్రపంచానికి సంబంధించి సామాజిక నియమాలు. సామాజిక నియమాలు వేరు, విశ్వ నియమాలు వేరు. ఇక్కడ కేవలం అర్జునుడి వల్లే ఇంత నాశనము ఇంత వినాశనము జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం. అర్జునుడు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ వాస్తవం, ఎవరి వాస్తవాన్ని వాళ్ళు సృష్టించుకున్నారు. అందరి వాస్తవానికి ఈయన బాధ్యుడు కాదు, ఈయన వాస్తవం వరకు ఈయన బాధ్యుడు. ఆ క్లారిటీ ఇస్తున్నారు. ఇస్తూ ఈ విషయాన్ని చెప్తున్నారు. సో ఆ నీవు యుద్ధము చేయము. ఇలాగా శరీరాలు నశిస్తాయి అంటే శరీరం అసత్తు, జీవాత్మ సత్తు, సత్యమైనది. అనిర్వచనం. జీవాత్మని ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది ఎలా ఉంటది, ఎలా కనిపిస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా ఉంటది అంటే ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు మనకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు తెలిసిన విషయంతో కంపేర్ చేసి చెప్తే మనకు అర్థమవుతుంది. మనకి తెలియని విషయంని తెలుసుకోవాలంటే ఆల్రెడీ మన పరిగణలో ఉన్న ఒక విషయంతో కనెక్ట్ చేస్తే మనకు కొంచెం అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవునా కాదా? బట్ నువ్వు అర్థం అంటే మన మనసు ద్వారా, మన విజ్ఞత ద్వారా తెలుసుకోవాలన్నా కూడా మనకి అర్థం కాదు. ఎవడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఎలా తెలుసుకుంటాం? ఎవడి అనుభవపూర్వకంగా వాడు తెలుసుకోవాలి. ఈ అనుభవం ఎలాగవుతుంది? మనకి సంబంధించిన మన సత్యాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఒప్పుకోగలం మన జీవాత్మలని. ఎందుకంటే మనం ధ్యానం చేస్తాము. చైతన్యం అంటే విశ్వమయ ప్రాణశక్తి శరీరంలోకి రావడము, కళల ద్వారా మనం వేరే లోకాల్లోకి, వేరే తలాల్లోకి, ఏదో మొక్కలు చూడడానికో చెట్లు చూడడానికో ఇవన్నీ వెళ్ళడము. ఇక్కడ నేను నిద్రపోతున్నా, నా మంచం మీద నేనున్నా, నా శరీరం ఇక్కడే ఉంది, కానీ అక్కడ కూడా నేనున్నాను. మరి ఇదెవరు అదెవరు? ఇది జీవుడు, శరీరంతో ఉన్న జీవుడు. ఈ జీవుడిలో ఉన్న జీవాత్మ బయటికి వెళ్ళి అన్నీ చూసుకుంటుంది. రికార్డ్ రూమ్కి వెళ్ళి రికార్డు చూసుకుంటుంది, మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి సమాధానాలు తెచ్చుకుంటుంది, ఇంకేవైనా చూడాల్సిన ప్లేసులు, కోరిక ఉన్న ప్లేసులకి వెళ్ళి ఆ ప్లేసులు చూసుకొని వస్తుంది. ఎవరినైనా కలవాలంటే చక్కగా వెళ్ళి కలిసి వస్తుంది, గురువుల్ని కలవాలంటే కలిసి వస్తుంది. మరి నేను, నా జీవాత్మ, ఈ రెండు ఉన్నాయి అనే అవగాహన మనకు వచ్చింది కదా. ఇది రానంత వరకు ఈ విషయంలో మనం అజ్ఞానంలో ఉన్నాం. అసత్తు. అప్పుడు ఈ శరీరమే నేను అనుకున్నాం, అసత్తు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శరీరం ఉంది, శరీరంలో జీవాత్మ ఉందని ఈ సత్యం తెలిసాక నేను శరీరాన్ని అనే అసత్యం మాయమైపోయిందా లేదా? అందుకే అసత్తు అనే దానికి ఉనికి లేదు ఎంతవరకు? సత్యం తెలియనంత వరకు. సత్యం అనే దానికి లేమి లేదు. సత్యం తెలుసుకున్నాం కదా, ఓకే నేను ఆత్మని, ఓకే అయిపోయింది, నేను నేర్చేశాను, బ్రహ్మజ్ఞానం అది వచ్చింది. నో 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 నో. నేను ఆత్మని అయితే ఏం చెయ్యాలా? నేను ఆత్మని కావచ్చు, కానీ ఇక్కడ శరీరంతో ఉన్నాను కదా, నేను జన్మ తీసుకుని వచ్చాను కదా, ఇక్కడ కూర్చుని ఉన్నాను కదా, మాట్లాడుతున్నాను కదా, తెలుసుకోవాలనుకుంటున్నాను కదా, ధ్యానం చేస్తున్నాను కదా, నేను ఈ ఇబ్బందులు పడుతున్నాను కదా, బాధలు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. నేను ఆత్మనైతే ఏం చెయ్యాలా? నేను ఆత్మనైనప్పుడు శరీరం తీసుకుని ఎందుకు వచ్చాను? ఇన్ని లంపటాల్లో నన్ను నేను ఎందుకు ఇరికించుకున్నాను? దానికి సంబంధించిన సత్యాన్ని అన్వేషించాలి, కారణాన్ని అన్వేషించాలి. సో సత్యం విషయంలో లేమి ఉండకూడదు. అంటే తృష్ణ, తృప్తి పడకూడదు, ఎప్పుడు అసంతృప్తితో ఉండాలి. అందుకని ఈ విషయం చెప్తూ ఇంకేమంటున్నారు చూడండి. ఇప్పుడు వరకు జ్ఞాని అయిన వాడు ఈ క్లారిటీలో ఉంటాడు అని చెప్తూ, ఇప్పుడేంటి, జీవాత్మని నిర్వచించలేము అని చెప్పారు, అది శాశ్వతము అని చెప్పారు, నిత్యం ఉంటది. జీవాత్మ కూడా
లంబీ అర్థం తక్కువ అంటే చాలా సమయం వరకు ఉంటది. అది నిత్యం. జీవాత్మ నాశనం అయిపోవడము, ఇంకోటి అయిపోవడము, బ్లాస్ట్ అయిపోవడము, ఆ, కాలిపోవడం అంటూ ఉండదు. అది నిత్యమే. ఆత్మ ఎలాగైతే నిత్యము శాశ్వతము, అదే విధంగా జీవాత్మ కూడా నిత్యము శాశ్వతము. నిత్యము. సరే. మరి అయితే ఓకే, మరి ఇది ఎలాగ అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేను జీవాత్మని, కానీ శరీరం తీసుకొని వచ్చాను. అయితే నేనేం చెయ్యాలి? నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఆత్మని, బట్ ఇక్కడ శరీరంతో ఉన్నాను. నేను ఏం చెయ్యాలి? ఏం చేయాలో రాబోయే 3 శ్లోకాల్లో చెప్తారు. 19, 20, 21. ఓకే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును. అది అంటే ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును. ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. ఆత్మ ఎవరినైనా చంపుతాదని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడతాదని భావించేవాడు, ఇద్దరూ అజ్ఞానులే. అంటే అర్థం ఏంటి? ఇవి ఆత్మ యొక్క లక్షణాలు. ఓకే. అయితే ఈ లక్షణాలతో మనకి పని ఏంటి? ఇక్కడ జీవాత్మగా, శరీరంలో ఉన్న జీవాత్మగా ఉన్న మనకి ఈ లక్షణాలతో పని ఏంటి? ఏంటంటే, శరీరంతో వచ్చావు, కారణలోకాల్లో ఉన్నావు, శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించగలగాలి. ఇది ఎలాగ సాధ్యం? ఆత్మ యొక్క లక్షణాలు చెప్పారు. ఏమన్నారు? చంపునని భావించువాడు, ఇతరులచే చంపబడును అని భావించువాడు, ఇద్దరు అజ్ఞానులే. ఏలైనా వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేతను చంపబడదు. ఎప్పుడైతే మనము శరీరంగా ఉంటూ ఆత్మగా జీవించడం అనేది ప్రారంభిస్తామో, అప్పుడు మనం ఏంటో మనకి తెలిసొస్తుంది. నేనేంటో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి. తెలుసుకుంటే గాని నేను ఎందుకు వచ్చానో నాకు తెలియదు. అంటే నా ఆత్మ నాకు ఒక ప్రణాళిక ఇచ్చి పంపించింది, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. ఏదో టాస్క్ తోనే వచ్చాను. ఊరికే శరీరాలు తీసుకొని జన్మలు తీసుకొని వచ్చాము. ప్రతి ఒక్కడికి ఎవరి టాస్క్ వాడికి ఉంటది. అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ జీవించగలగాల. శరీరంతో ఉంటూ భూమి మీద ఆత్మగా జీవించినప్పుడు నేను ఎవరిని అనేది నాకు అర్థమవుతుంది, నేనేంటి అనేది నాకు తెలిసొస్తుంది. ఇంకా ఉంది చూడండి, ఒక్క నిమిషం. 20వ శ్లోకం. మొత్తం ఈ 3 శ్లోకాల్ని ఒక లైన్ లో టచ్ చేస్తే ఫైనల్ గా మనకి ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ 20వ శ్లోకం. ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు. ఆత్మ ఏ కాలమునందు పుట్టదు. సరే, ఆత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. ఆత్మతత్వం గురించి, ఆత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి తెలిసిన దాంతో పోలిస్తే కదా మనకి అర్థమవుతుంది. అందుకని నేను శరీరాన్ని అనే భావంతో మనం ఉన్నాం కదా. సో శరీరంతో కంపేర్ చేస్తూ ఆత్మకి, శరీరానికి ఉన్న లక్షణాలు, ఆత్మకి దీనితో సంబంధం లేకుండా ఉన్న లక్షణాలు చెప్తున్నారు. ఇందాక ఏమన్నారు? ఆత్మ చంపునని గాని చంపబడునని గాని భావించువాడు అజ్ఞాని. ఇప్పుడేం చెప్తున్నారు? ఈ ఆత్మ ఏ కాలమునందును, ఏ కాలంలోనైనా పుట్టదు, గిట్టదు. అంటే ఆత్మ పుట్టడము, జన్మ తీసుకోవడం. పుట్టడం అంటే మనకు తెలిసినంత వరకు పుట్టడం, ఒక తల్లి కడుపులోంచి బిడ్డగా, లేదంటే గుడ్డుగా. జంతువులు అయితే కొన్ని పక్షులు గుడ్లు పెడతాయి, కొన్ని జంతువులు గుడ్లు పెడతాయి, కొన్ని జన్మలు పిల్లల్ని అలానే కంటాయి. ఇలాగ ఒక ప్రాసెస్ ఉంది. జన్మ అది పుట్టడం. గిట్టడం అంటే మరణించడం. ఆత్మకి ఈ పుట్టుక ఉండదు, ఈ మరణించడము ఉండదు. అంతేకాదు, పుట్టి ఉండునదియో కాదు, పుట్టి అలాగ పెరగడం అనేది కూడా ఆత్మకు ఉండదు. పుట్టడం మళ్ళీ ఉండడం అనేది ఆత్మకు ఉండదు, ఎప్పుడూ ఉంటది. ఇది భావ వికారములు లేనిది. అంటే దానికి ఎమోషన్స్ కూడా ఉండవు. అది తర్కం చెయ్యదు. అది దానికి విచక్షణ ఉండదు. అది తర్కం చెయ్యదు. భావ వికారాలు, ఎమోషన్స్ ఏవి ఉండవు. కోపము, ద్వేషము, అసహ్యము, ఇవి అవి ఏం ఉండవు. ఉండవు అంటే ప్రదర్శించదు. అవన్నీ తెలుసుకునే అనుభవం కోసమే జీవాత్మలను రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనుషులు శరీరం ఉంది, ఈ శరీరం ఉన్నవాడికి అన్నీ ఉన్నాయి కదా. భావ వికారాలు ఉన్నాయి,
పుట్టుక ఉంది, మరణం ఉంది, ఉండడం ఉంది, ఇంకా అస్తిత్వం, వృద్ధి, విపరిణామం, అపక్షయము. సారీ, ఇది జన్మ లేనిది. దీనికి, ఆత్మకి జన్మ ఉండదు. మనిషి జీవాత్మ ఉంది, జీవాత్మకి జన్మలు ఉంటాయి, జన్మ పరంపర ఉంటది. ఆత్మకి జన్మ పరంపర ఉండదు, జన్మలు ఉండవు, జన్మ లేనిది. నెక్స్ట్, నిత్యము, శాశ్వతము, పురాతనము. నిత్యం ఉంటది ఆత్మ, శాశ్వతంగా ఉంటది. దాని యొక్క ఆ ఏంటిది, దాని యొక్క జ్ఞాన పరిధిని పెంచుకుంటది, విస్తరిస్తుంటది తప్ప ఎండ్ అవ్వదు. ఎండ్ అంటూ ఉండదు, శాశ్వతంగా ఉంటుంది. పురాతనము, ఏనాటి నుంచో ఉంది. శరీరము చంపబడినను ఇది చావదు. శరీరానికి చావు ఉంది, కానీ ఆత్మకి చావు లేదు. సో శరీరంతో కంపేర్ చేసి ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ గురించి వివరిస్తున్నారు, మనకి తెలియజేస్తున్నారు. అంటే మన యొక్క నిజ స్వరూపం అది. మనకి అంతం లేదు, ఆది లేదు, నిత్యము ఉంటాము. పుట్టడము, గిట్టడము, తర్వాత భావ వికారములు, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్లు, తర్కం ఉండదు, విచక్షణ ఉండదు, విచక్షణ చేయదు, విచక్షణ లేదు, తర్కం చెయ్యదు. ఓకే. శాశ్వతంగా ఉంటది, నిత్యం అవుతుంది, పురాతనంగా ఏనాటి నుంచో ఉంది. శరీరం చనిపోతది, కానీ ఆత్మ చావదు, అది కొనసాగిస్తూ ఉంటది, అలా కొనసాగిస్తూ ఉంటది. ఓకే. అది చెప్పి చూడండి 21వ శ్లోకం. ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేదనియు, మార్పు లేదనియు తెలుసుకునిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. ఆత్మగా జీవించేవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు? ఈ సత్యం తెలుసుకున్నవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు? ఎవరి చేతైనా ఎలా చంపబడతాడు? చంపించడం, చంపడం, ఎవరి చేతైనా చంపించడం గాని, వాడు చంపడం గాని ఎలా చేస్తాడు? చెయ్యడు. వాడికి చావు అనేది ఉండదు. అంటే చంపించడం గాని, చంపడం గాని చెయ్యలేడు. ఎందుకంటే వీడిని చంపితే నాకేమొస్తుంది? ఇది శరీరము, వీడిలో ఉన్నది ఆత్మ. ఇది శరీరాన్ని నేనేమైనా చేయగలను, ఈ శరీరాన్ని నేనేమైనా చేస్తాను. మళ్ళీ వాడికి ఇంకో శరీరం రాదా? మళ్ళీ వాడు పుట్టడా? మళ్ళీ వాడు జీవించడా? నేనేమైనా టోటల్గా ఒక ఎండ్ పెట్టగలనా? లేను కదా. అలాంటప్పుడు ఎందుకు ఈ వృధా ప్రయాస? నేను నేర్చుకోవడానికి వచ్చాను, వాడు నేర్చుకోవడానికి వచ్చాడు, వాడు నేర్చుకునేది ఏదో వాడు నేర్చుకుంటున్నాడు, నేను నేర్చుకునేది ఏదో నేను నేర్చుకుంటున్నాను. ఇంతకు మించి ఏముందబ్బా ఇక్కడ? ఈ అవగాహన వచ్చినవాడు ఎవరినైనా ఎలా చంపుతాడు, ఎవరి చేతైనా ఎలా చంపబడతాడు, ఎవరినైనా ఎలా చంపిస్తాడు. ఇది కుదిరేనా? అందుకని ఈ అవగాహన తెచ్చు, సత్యాన్ని పట్టుకోవయ్యా. అసత్యాన్ని పట్టుకోవడం వల్ల భయాలు వస్తున్నాయి, మోహాలు వస్తున్నాయి, ఏంటిది హృదయ దౌర్బల్యం వస్తుంది, పిరికితనం వస్తుంది. అసత్యం పట్టుకున్నాం కాబట్టి, సత్యాన్ని పట్టుకుంటే అవన్నీ దాటుతాం. కేవలం నేర్చుకోవడానికే వచ్చానని చెప్పి ఫోకస్ అంతా లెర్నింగ్ మీద పెడతాం. వీడిలా అన్నాడు, వాడలాగా అన్నాడు, వాడట్ట అంటాడు, వీడిట్ట అంటాడు, విమర్శించేవాడు, తిట్టేవాడు, పొగిడేవాడు అందరు చుట్టుపక్కల ఉండాలా. ఉన్నప్పుడే కదా నేర్చుకోగలుగుతాం. వాడన్నాడు, వీడన్నాడు అనుకుని కూర్చుంటే లెర్నింగ్ మొత్తం పోయే, మళ్ళీ కొత్త కర్మలో ఇరుక్కోవడం అవసరమా మనకి? అది క్లారిటీ ఇస్తూ చూడండి. మానవుడు జీర్ణ వస్త్రములు త్యజించి, 22 జీవాత్మ యొక్క కోణం చెప్తున్నారు. సరే, ఆత్మకి శరీరం నశిస్తుంది, ఆత్మ నశించదు. వెరీ గుడ్, బానే ఉంది. మరి ఈ శరీరంలో ఉన్నది ఆత్మ మహాకారం లోకాల్లో ఉంటది, జీవాత్మ శరీరంలో ఉంటది. సరే, ఇప్పుడు ఇక్కడున్న శరీరాన్ని చంపేమే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, గాయమయ్యిందో, కత్తితో నరికేసామో, బాణాలు వేసేసామో, ఏదో గదతో కొట్టేసామో, ఏదో చేసేసామో, జీవాత్మ నశించిపోయింది, ఐ మీన్ శరీరం నశించిపోయింది. మరి జీవాత్మ సంగతి ఏంటి? అది చెప్తున్నా. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములు ధరించినట్లు జీవాత్మ పాత శరీరములు వీడి నూతన శరీరములను పొందును. ఇప్పుడు ఈ శరీరాన్ని చంపేశావయ్యా, వదిలేస్తుంది. పాత బట్టలు మనం ఎంత ఈజీగా విప్పి పడేస్తామో, కొత్త బట్టలు ధరిస్తామో, అంత ఈజీగా జీవాత్మ వెళ్ళి కొత్త శరీరం తెచ్చుకుంటది. అంత ప్రశాంతంగా, అంత ఈజీగా ఈ పని జరిగిపోతుంది. సో దానికోసం కూడా వరి అవ్వక్కర్లే, శరీరంలో ఉన్న జీవాత్మ కోసం కూడా వరి అవ్వక్కర్లే, ఆ దాన్ని పంపించిన ఆత్మ కోసం కూడా వరి అవ్వక్కర్లే.
ఈ ఈ తత్వాన్ని తెలుసుకుని ఎప్పుడైతే మనం భూమి మీద జీవిస్తామో, శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించడం నేర్చుకుంటామో, అప్పుడు మనము సత్యాన్ని మాత్రమే చూస్తాం. అసత్యాన్ని తెలుసుకుంటాం. ఏది సత్యము ఏది అసత్యం అనే అవగాహన తెచ్చుకుని, అవగాహన పెంచుకుని ఆ అవగాహనతో ప్రవర్తిస్తాం. ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి భావోద్వేగం వెనక, ప్రతి మాట వెనక, విషయేంద్రియ సంయోగం ద్వారా వచ్చే మనలో ఉద్భవించే భావనల వెనక కూడా ఉన్న విషయాన్ని, సత్యాన్ని తెలుసుకునే అన్వేషణ చేసి ఆ సత్యాన్నే పట్టుకుంటాము. దానికి అనుగుణంగా మనం రియాక్ట్ అవుతాం. అప్పుడు ఇంకేముంది? ఆటోమేటిక్గా లెర్నింగ్గా మార్చేస్తాం కదా ప్రతి సిచ్యువేషన్ని. అది చెప్తున్నారు. చెప్తూ ఇంకా ఉంది చూడండి. ఇక్కడ ఏంటి చూడండి. ఇప్పుడు మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములు ధరించినట్లు జీవాత్మ పాత శరీరములు వీడి నూతన శరీరములు పొందును. మనకి ఆత్మాయనం ఎవరికైనా గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆత్మాయనంలోన బాడీ వెకేట్ చేశాక ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెడతాం, తర్వాత ప్రాణమయ శరీరాన్ని విడిచిపెడతాం, తర్వాత మనోమయ శరీరాన్ని విడిచిపెడతాం. అదే మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మనోమయ శరీరాన్ని, కొత్త మనోమయ శరీరాన్ని, కొత్త ప్రాణమయ శరీరాన్ని, కొత్త భౌతిక శరీరాన్ని, అన్నమయ కోశాన్ని కొత్త కొత్త తెచ్చుకుంటాం. మనోమయ శరీరంలో మాత్రం అంతకుముందు ఉన్న డాటా మళ్ళీ నిక్షిప్తం చేయబడుతుంది. గత జన్మల్లో ఉన్న ఆ మానసిక స్థితి, మనస్సు తెచ్చి మళ్ళీ పెడతారు. ఇంద్రియాల్లో ఉన్న జ్ఞానం అంతా మనసు దగ్గర ఉంటుంది. అది తెచ్చి మళ్ళీ ఇందులో పెడతారు. మనోమయ శరీరం కొత్తదే, కానీ అది ఆల్రెడీ జన్మల పరంపరలో నేర్చుకున్న ఆ జ్ఞానం మాత్రం అందులో ఉంటుంది. శరీరం విడిచిపెట్టినప్పుడు మొత్తం అంతా మనసులోకి తీసుకొని అట్టే పెట్టి ఉంచుతారు. కొత్త శరీరం తెచ్చుకున్నప్పుడు కొత్త మనోమయ శరీరంలో ఆ డేటా అంతా మళ్ళీ రిట్రీవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడే చూడండి, మన ఫోన్ ఉంది, కొత్త ఫోన్ కొనుక్కున్నాం. ఓకే, అప్పుడు ఏం చేస్తాము? పాత ఫోన్లో ఉన్న సిమ్ తీసి కొత్త ఫోన్లో వేస్తాం. పాత ఫోన్లో సిమ్ తీయక ముందు ఏం చేస్తాము? చాట్ బ్యాకప్ చేస్తాం. వాట్సాప్లోన చాట్ బ్యాకప్ చేస్తాం. మొత్తం ఎంత ఇంతవరకు ఆ వాట్సాప్ మెమరీలో ఏదేదైతే వివరాలు, విషయాలు అన్నీ ఉన్నాయో అదంతా బ్యాకప్ చేసి అప్పుడు సిమ్ తీస్తాం. పాత ఫోన్ నుంచి తీసి కొత్త ఫోన్లో పెడతాం. ఆ కొత్త ఫోన్లో పెట్టి నంబర్ పెట్టి వాట్సాప్ యాప్ డౌన్లోడ్ చేసి యాక్టివేట్ చేయగానే పాత డేటా అంతా మొత్తం టక్ 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 కొత్త ఫోన్లోకి వచ్చేస్తుంది. ఫోన్ మారింది, డేటా మారలా, అదే డేటా వచ్చింది. అదే మనోమయ శరీరం. మనోమయ శరీరం కొత్తదే, బాడీ కొత్తదే, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ అందించబడుతుంది. డేటా అంతా రిట్రీవ్ చేయబడుతుంది అనమాట. అలాగా కొత్త శరీరాలు, కొత్త శరీరాన్ని తెచ్చుకున్నాం. 3 శరీరాలు కొత్త తెచ్చుకుంటాం. మొదటి 3 శరీరాలు కొత్త తెచ్చుకుంటాం. అంత ఈజీగా జీవాత్మ పాత శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది, కొత్త శరీరాలు తెచ్చుకుంటుంది. అది చెప్తున్నారు. 22 నెక్స్ట్ 23 నుంచి 30 ఏం చెప్తున్నారు? ఆత్మ గురించి చెప్తున్నారు. ఇది మనం అందరం విన్న విషయాలే. ఆత్మ నీ శస్త్రాలు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్టు చేయజాలదు. నెక్స్ట్, ఆత్మ ఛేదించుటకు, దహించుటకును, తడుపుటకును, శోషింపచేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలించనిది, స్థాణువు, సనాతనము. బానే ఉంది. ఆత్మకి శస్త్రాలు ఏ కత్తితోని, ఏ గదతోని, ఏ బల్లెంతోని ఏమీ చేయలేము, వధించలేం, ఛేదించలేం, దాన్ని బ్రేక్ చేయలేం. అగ్ని దహించలేదు. అగ్ని యొక్క సహజ లక్షణం ఏంటి? దహించడం. బట్ అది ఆత్మ మీద పనిచేయదు. వెరీ గుడ్. నీరు తడపజాలదు. నీరు యొక్క సహజ లక్షణం ఏంటి? తడపడం. అది కుదరదు. వాయు యొక్క సహజ లక్షణం ఏంటి? ఆరిపోనట్లు చేయడం, డ్రై అయిపోవడం. అది కూడా జరగదు. సరే, బానే ఉంది ఆత్మకి ఆ లక్షణాలు. మరి ఇక్కడ నేను ఉన్నది జీవుడు కదా, ఇక్కడ శరీరంతో ఉన్నాను కదా, నాకు ఇవి ఎలాగ అప్లై అవుతాయి? ఎప్పుడైతే నేను ఆత్మగా శరీరంతో ఉంటూ ఆత్మగా జీవిస్తుంటానో, ఈ సృష్టి పట్ల, పరమాత్మ తత్వం పట్ల, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో కూడా పరమాత్మ నిండి నిమిడీకృతమై ఉన్నాడు. వాడు వేరు, నేను వేరు కాదు, నేను ఒక ఆత్మ చైతన్యాన్ని, వాడొక ఆత్మ చైతన్యం అనే అవగాహనలో ఉన్నప్పుడు ఈ పంచభూతాల యొక్క సహజ లక్షణాలనేవి మన మీద ప్రభావం చూపించదు. ఇది కుదిరేనా?
కుదిరేను. ఎలా? ప్రహ్లాదుడు. ఈ మధ్యన అందరం చూసాం కదా నరసింహ మూవీ. ఏం చేశారండి? పైన కొండ మీద నుంచి పడేశారు. ఒక ఆకుని ఎలాగైతే ఆకు గాలిలో అయితే చూడు ఇలా 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 ల్యాండ్ అవుతుందో, అలాగా పిల్లోడు అలాగ గాలి వాడిని అలాగ ల్యాండ్ చేస్తుంది. వాయువే కదా సహాయం చేసింది. అతను అన్నింటిలోనూ దైవాన్ని చూశాడు. ఆత్మతత్వాన్ని తన అణువున నింపుకున్నాడు. ఏం పర్వాలేదు, మీ పని మీరు చెయ్యండి, నారాయణుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆ సృష్టి అంతా ఆయనదే, నేనేమి వేరు కాదయ్యా ఈ సృష్టి నుంచి. ఈ అవగాహన ఉన్నవాడు, రియలైజేషన్ లో ఉన్నవాడి మీద పంచభూతాల యొక్క సహజ లక్షణాలు కూడా ప్రభావం చూపించవు. అందుకే రియలైజేషన్ లో ఉండమని చెప్పేది. నేను సత్యాన్ని పట్టుకున్నవాడు రియలైజేషన్ లో ఉంటాడు. రియలైజేషన్ లో ఉన్నవాడి మీద ఈ ప్రభావం ఉండదు. జరిగిందా లేదా? హోలిక, హోలికని తీసుకొస్తారు. హోలికకి వరం ఉంది, ఏమని? అగ్ని తనని నాశనం, తనని కాల్చలేదు. కానీ ఎప్పుడైతే ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చుంటుందో తను దహించుకుపోతుంది. ఆ కట్టెలన్నీ దహించుకుపోతాయి, మొత్తం దహించుకుపోతాయి. కానీ ఈ పిల్లడి మీద ఏ ఎఫెక్ట్, చిన్న బొబ్బ కూడా ఎక్కదు. అగ్నిదేవుడు ప్రభావం చూపించలేడు. ఎందుకు? నీలో రియలైజేషన్ ఉంది, తప్పుని అంగీకరించే తత్వం ఉంది, దైవాన్ని స్వీకరించే తత్వం ఉంది. నువ్వు శరీరంతో ఉన్నా కూడా నువ్వు ఆత్మగా జీవిస్తున్నావు. ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. పంచభూతాల యొక్క ఎఫెక్ట్ ఆత్మ మీద ఉండదు. ఎప్పుడైతే మనం ఆత్మగా జీవిస్తామో ఆ ఎఫెక్ట్ మన మీద ఉండదు. భయం దాటడం, ఆత్మగా జీవించడం, అప్పుడు దాని యొక్క ప్రభావం. అంతేకాదండి, చాలా కొంత ఒక 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 మాస్టర్ ఉన్నారు, ఐ మీన్ చాలా మంది ఉన్నారు. ఓ ఇది నాకు బాగా గుర్తు. చూడండి, మనకి మొబైల్ వంట చేస్తూ ఫోన్ మాట్లాడొద్దు, ఈ రేడియేషన్స్, వంట యొక్క హీటు, ఈ ఫోన్ రేడియేషన్స్ యొక్క హీటు కనెక్ట్ అయితే ఫోన్ బ్లాస్ట్ అవుతుంది అని చెప్పేవారు. మనకి వీడియోలోన దాంట్లో ఆ మధ్యన ఎక్కువగా ఆ, ఏంటిది, మంచం పక్కన పెట్టుకున్న ఫోన్ బ్లాస్ట్ అయ్యి ఇక్కడ బ్రెయిన్ ఇక్కడ ఈ దెబ్బలు తగిలాయని, మాట్లాడుతుంటే ఫోన్ బ్లాస్ట్ అయ్యి ఇదంతా ఓపెన్ అప్ అయిపోయిందని, వేడి దగ్గర పెడితే ఇలాగవుతుందని, ఇలాగా మనకి చాలా ఫార్వర్డెడ్ మెసేజెస్ టీవీలోనే వాటిలో చెప్పారు. అప్పుడు భయం వేసింది. అయ్యో, నేను ఇలా ఫోన్ మాట్లాడుతూ ఎప్పుడు నిత్యం వంట చేస్తున్నంతసేపు ఫోన్ మాట్లాడుతూనే ఉంటానే, మరి ఎలాగబ్బా? అమ్మో, అగ్నిదేవుడు నాకు ప్రమాదం అవుతుందేమో అని అనుకుంటున్నప్పుడు ఆ మాస్టర్కి సందేశం వచ్చింది. నీలో రియలైజేషన్ ఉంది, పరివర్తన ఉంది, కాబట్టి నా నుంచి నీకు ఏ ప్రభావము ఉండదు, ఏ ఆ ఏంటిది హాని జరగదు. సరే, పోనీ ప్రహ్లాదుడిది ఏదో కథ అనుకుందాం. మరి సీతామాతో, అగ్ని పునీత సీత అంటారు కదా, మరి ఆవిడ అగ్ని అగ్ని సాధన చేశారు కదా, అగ్ని తననేమి చేయలేదు కదా. పంచభూతాలు కూడా ఎప్పుడైతే మనం సత్యాన్ని, సత్యంతో జీవిస్తామో, సత్యం యొక్క అవగాహనతో జీవిస్తామో, ప్రతి దానిలో మనకు ఒక రియలైజేషన్ ఉంటుందో, అప్పుడు పంచభూతాలు కూడా ఏమీ చెయ్యవు, వాటి యొక్క ప్రభావం ఉండదు. ఇది ఆ శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించడం అంటే. అది నేర్చుకోవడానికి ఇన్ని వేల జన్మలు మనం తెచ్చుకుంటున్నాం. మనం ఇన్ని వేల జన్మలు కూడా అది నేర్చుకోవడానికి తెచ్చుకుంటున్నాం. సరే, మరి అలాంటప్పుడు ఆత్మ వేరు జీవాత్మ వేరు ఎందుకంటే, జీవాత్మ డేటా కలెక్ట్ చేస్తుంది, ఆత్మలో నిక్షిప్తం చేస్తుంటది, స్టోర్ చేస్తుంటది. ఆత్మకి ఏ విచక్షణ ఉండదు, ఆత్మకి విచక్షణ ఉండదు, తర్కం చేయదు. ఇది ఓకే, ఇది వద్దు, ఇది కావాలి, ఇది సరైంది, ఇది సరికాంది అనే తర్కం ఉండదు. ఏమిస్తే అది దాచిపెడుతుంది. ఎందుకంటే దానికి కావాల్సిందే అనుభవం. ఏ అనుభవం సరి అయినది, ఏ అనుభవం సరికానిది అనే విచక్షణ కూడా చెయ్యదు, అనుభవమే కావాలి. అయితే ఇక్కడ ఎవరు ఈ విచక్షణ చేయాలి? జీవాత్మ విచక్షణ చేయాలి. జీవాత్మలో ఆ విచక్షణ రావాలి. ఇది సరికానిది, ఇది హింస, హింస, ఇది సరి అయినది, ఇది ఇది హింస కానిది. సో ఇదే మనం, ఈ అనుభవమే మనం ఆత్మలో నిక్షిప్తం చేయాలి, ఈ పాత అనుభవాలన్నీ మార్చేయాలి అనే అవగాహన జీవాత్మ తెచ్చుకోవాలంటే మనం తెచ్చుకోవాలి. మనం తెచ్చుకుని మనం జీవాత్మకు అందిస్తే అది ఆత్మలో ఎటువంటి డేటాని ఎటువంటి డేటాని పెట్టాలి అనేది అది డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 23, 24 చూడండి. ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యము కానిది.
తడపడము, ఆరబెట్టడము ఇవన్నీ కూడా సాధ్యం కాదు. ఇది నిత్యము, ఆత్మ నిత్యము, సర్వవ్యాపి, అంతటా వ్యాపించింది కదా. ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క ఆత్మతత్వమే కదా. ఆయన లేని చోటు, ఆయన చైతన్యం లేని చోటు, ఆయన ద్వారా తయారైన శరీరం లేని చోటు, అణువున ఆయన నిమిడీకృతమైనప్పుడు ఇది అంతటా వ్యాపించి ఉందే కదా. నెక్స్ట్, చెలింపనిది, చెలించదు. ఆత్మ చెలించదు. నువ్వు ఏమైనా చేసుకో, అది డిస్టర్బ్ అవ్వదు, అది బ్యాలెన్స్గా ఉంటది. నువ్వు మనం ఇన్ని హత్యలు చేశామని చెప్పి మనల్ని తిట్టదు, మనం ఇన్ని దాన ధర్మాలు చేశామని మనం ముద్దులాడదు. చెలించదు, అలానే ఉంటది, స్థిరంగా ఉంటది. స్థాణువు, స్థిరంగా ఉంటది, తడబడదు, తటపటాయించదు. సనాతనము, ఏనాటి నుంచో ఉంది, శాశ్వతంగా ఉంటది. నెక్స్ట్ 26, 27. ఓ అర్జున, పోని ఇంత చెప్పాక కూడా, ఇంత ఇంత అవగాహన, అంటే శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించాలి అని అవగాహన ఇచ్చాక కూడా ఇంకా నీకు అనిపిస్తుందా? చూడండి, ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నువ్వు శోకింపవలదు. ఓకే, పోనీ ఆత్మకు కూడా జనన మరణాలు ఉంటాయని అనుకుందాం. పోనీ నీకు ఇంకా నమ్మకం కుదరట్లా చెప్తున్న ఎందుకంటే ఇది కొత్తది. ఇంతవరకు అర్జునుడు ఈ విషయాన్ని ఇప్పటి వరకు వినలా. ఇంత జీవితంలోనూ, ఇన్ని ఏళ్ల సాధనలోనూ, ఇంతమంది దగ్గర నేర్చుకున్న విషయాల్లో కూడా ఈ విషయాలు ఏవి అతనికి ఎవరూ నేర్పించలే. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. సరే, పరే నీ నీ మాటకే వద్దాం, నీ అవగాహనకే వద్దాం. పోనీ ఆత్మకు కూడా జనన మరణాలు ఉన్నాయని అనుకుందాం, కాసేపు అనుకుందాం. అయినా కూడా నువ్వు సోకింపక్కర్లే, నువ్వు బాధపడక్కర్లే, నువ్వు వేదన చెందక్కర్లే. ఎందుకు వేదన చెందక్కర్లేదు? ఎందుకంటే ఏలననా పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములందును నీవు శోకింపదగదు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరలా జన్మం తప్పదు. ఇప్పుడు ఈరోజు పుట్టాడు, ఏదో కారణం వల్ల రేపు చనిపోయాడు, మళ్ళీ వాడికి జన్మ వస్తుంది, మళ్ళీ వాడికి పుట్టుకుంటది. ఇది అపరిహార్యము, దీనికి పరిహారం లేదు, దీనికి వేరే ఆప్షన్ లేదు. ఇది జరుగుతూ ఉంటది, ఈ చక్రం, ఈ జనన మరణ చక్రం అనేది జరుగుతూ ఉంటది, దాన్ని ఎవడ ఆపలేడు. సో పోనీ ఆత్మచారి మరణిస్తుంది, పుడతాది, దానికి జన్మము మృత్యువు ఉందంటే, జన్మ ఉందంటే మృత్యు ఉంది, మృత్యు ఉందంటే జన్మ కూడా ఉంది. ఇదొక సైకిల్, ఇది నడుస్తూ ఉంటది. అందుకని ఈ విషయానికి సంబంధించి శోకించాల్సిన అవసరం లేదు. మృత్యు భయాన్ని దాటడానికి, మృత్యు పట్ల అవగాహన కలిగిస్తూ జీవితాన్ని ఎలా గడపాలి, జీవించి ఉన్న కాలాన్ని ఎలా గడపాలి, ఎలా జీవించాలి అనేది నేర్పిస్తున్నారు. చెప్తూ చూడండి, ఓ అర్జున, ప్రాణులన్నీను పుట్టుటకు ముందు ఇంద్రియ గోచరములు కావు. పుట్టుటకు అంటే ప్రాణులన్నీ పుట్టడానికి ముందు, ఇప్పుడు నేనున్నాను, నేను పుట్టక ముందు ఏ ఇంద్రియంతోనైనా నన్ను చూడగలరా, స్పర్శించగలరా? ఆ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు అనుకోండి. ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు. ఆ ప్రెగ్నెంట్ లేడీ అంటే, ఒక లేడీ ప్రెగ్నెంట్ గా ఉందంటే తన కడుపులో ఒక బిడ్డ ఉంది అని అర్థం. అయితే ఆ బిడ్డ రంగు గాని, రూపు గాని, ఉనికి గాని, ఆడని గాని, మగని గాని పుట్టేంత వరకు మనం ఏమైనా ఇది అని రూఢీగా చెప్పగలమా? అంచనా వేయొచ్చు. ఆ అమ్మాయి ఏమో, ఆ అబ్బాయి ఏమో, తల్లిదండ్రులు తెల్లగా ఉంటారు కాబట్టి తెల్లటి బిడ్డేమో, అలాగేమో ఇలాగేమో అని అంచనాలు వేసుకోవచ్చు. కానీ ఇది తన రూపం ఇది అని ఎవరైనా పర్ఫెక్ట్ గా చెప్పగలమా? చూడగలమా? ఇంద్రియాలకి గోచరిస్తాదా? తెలుస్తాదా? తెలియదుగా. పుట్టక ముందు తెలియదు, పుట్టక ముందు ఇంద్రియ గోచరములు కావు, మరణించిన తర్వాత కూడా ఇంద్రియ గోచరములు కావు. ఏ ప్రాణి అయినా సరే, ఒక మొక్క అయినా, ఒక జంతువైనా, ఒక మనిషి అయినా, ఒక పక్షి అయినా, ఏదైనా, ఏ ప్రాణి అయినా పుట్టుటకు ముందు ఇంద్రియ గోచరములు కావు, అంటే అవ్యక్తములు. మరణము తర్వాత కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితములు. ఈ జననానికి మరణానికి మధ్య ఉన్న కాలం, ఈ ఆయుర్దాయం, లైఫ్ స్పాన్ లో మాత్రమే అవి ప్రకటితములు. అప్పుడు మాత్రమే వాటిని చూడగలము, వినగలము, ఆఘ్రాణించగలము, స్పర్శించగలము, ఏదైనా ఉనికి తెలుస్తుంది. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము.
సో అందుకని ఉన్న ఈ కాలంలో మాత్రమే అది ఉంది. అది ఏం నేర్చుకోవడానికో అది నేర్చుకోవడానికో వచ్చింది. అది నేర్చుకుంటే అది వెళ్ళిపోతుంది. సో ఈ మాత్రం దానికి అంతగా పరితపించుకోవాల్సిన అవసరం లేదు. అంతే దాని పని. అంటే శరీరంతో ఉన్న ప్రాణిని ఆత్మగా చూడడం నేర్చుకో. ఒక చైతన్యంగా చూడడం నేర్చుకో. అప్పుడు భ్రమల ప్రపంచం దాటి సత్యంలో జీవిస్తాం అని చెప్తూ 29 చూడండి. ఇది అద్భుతమైన శ్లోకం. మనం తెలుసుకోవలసిన శ్లోకం. మనకి చక్కగా నేర్పించిన శ్లోకం. ఎవరో ఒక్క మహానవ పురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. అంటే ఎంత చెప్పినా కూడా ఆత్మతత్వము గాని, నేను ఆత్మని అనే అవగాహన గాని, ఆ ఎరుక గాని అందరికీ రాదయ్యా. ఎవడో ఒక్క మహాపురుషుడికి మాత్రమే అర్థమవుతుంది. సార్ అంటారు కదా, లక్షల మంది వస్తారు సద్గురూస్ మూమెంట్కి, కానీ ఆఖరికి నిలబడేది ఎంతమంది? 20 లేదంటే 30. అంటే ఆ కుతూహలము, ఆ జిజ్ఞాస, ఆ ఏంటిది, సత్యాన్ని తెలుసుకోవాలని తృష్ణ తపన ఉన్నవాడు, అది తెలుసుకున్నాక దాని మీద నిలబడే ప్రయత్నం చేస్తూ అది కొనసాగిస్తూ ఉండేవాడు ఎవడో ఒక్కడే ఉంటాడు. ఎవరో ఒక్క మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానిగా చూడు. అవునా, నేను ఆత్మనా, నాకు ఇన్ని లక్షణాలు ఉన్నాయా, ఇన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయా, మరి అవన్నీ నేను ఇక్కడ జీవుడికి ఇక్కడ శరీరంతో ఉండగా నేను అవన్నిటినీ ఇంప్లిమెంట్ చెయ్యాలంటే, ఆచరణలో పెట్టాలంటే నేను ఏం చెయ్యాలి, నేను ఎలా ఉండాలి? నేను అలా ఉంటా, నేను అలానే ఉంటా. ఏదైతే నా నిజస్వరూపమో, ఏదైతే నా సత్యమో, ఆ సత్యంగా నేను ఉంటా అని అనుకునేవాడు ఎవడో ఒక్కడే ఉంటాడంట. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యముగా వర్ణించును. కొంతమంది విని దాన్ని వర్ణిస్తారు, ఆశ్చర్యపోతూ, ఏ ఇలాగుంటదంట, ఇదంట, మనమంటే ఇదంట, మనం ఆత్మంట, మనం దహించకపోమంట, కాలిపోమంట, తడిచిపోమంట, ఆరిపోమంట అని ఆశ్చర్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేరొక పురుషుడు దీన్ని ఆశ్చర్యకరమైన దానిగా వినును. ఆశ్చర్యంగా చెప్పు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంతమంది ఆశ్చర్యంగా వింటారు, అంతవరకే. ఈ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కూడా విన్న విషయాన్ని చెప్పేంత వరకే తపన. ఈ చెప్పిన విషయాన్ని వినేంత వరకే కొంతమందికి తపన. విన్న వారిలో కూడా కొందరు దీని గురించి ఏమీ ఎరుగరు. ఎంతమంది విన్నా కూడా చాలా మంది, కొంతమంది ఏమీ ఎరుగరు, బోధపడదు. ఎంత వర్ణించినా కూడా, ఎంత సత్యాన్ని తెలియజేసినా కూడా బోధపడదు. అంటే శైశవాత్మ బాల్యాత్మ స్థితిలో ఉన్నవాడు, వాడి స్థితికి తగ్గట్టుగానే వాడి అవగాహన ఉంటుంది. అవగాహన మారే కొద్దీ, అవగాహన పెరిగే కొద్దీ, ఆత్మస్థితి ఎదిగే కొద్దీ ఈ అంగీకారం వస్తుంది. ఎవడో ఒక్కడ మాత్రమే. అంటే ఇది ఆన్ ద స్పాట్ వచ్చేది కాదు, జన్మ పరంపరలో శైశవాత్మ నుంచి బాల్యాత్మ, బాల్యాత్మ నుంచి అవనాత్మ, ఇలా ఎదిగే ఈ పరంపరలో సత్యం అసత్యాన్ని వీడి సత్యంని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు అని చెప్తూ, ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణి గూర్చి అయినను నీవు శోకింపదగదు. దేహానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం ఉండదు. కాబట్టి ఎన్ని రకాలుగా ఎన్ని కోణాల్లో చూసినా కూడా బాధపడాల్సిన అవసరం లేదయ్యా. శరీరంతో ఉంటూ నేను శరీరాన్ని అనే భావనతో జీవించేవాడికి, ఈ భ్రమలో ఉండేవాడికి ఈ మోహము, ఈ పిరికితనము ఇవన్నీ ఉంటాయి. కానీ నేను శరీరాన్ని కాదు, నేను చైతన్యాన్ని, నేను ఆత్మని అనే ఉనికి అనే సత్యాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవించడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఈ స్థితికి రావచ్చు. అప్పుడు మనం దేని గురించి శోకించము. సో ఈ సత్యం పట్టుకో, అసత్యాన్ని వీడు, అసత్తుని వదులు, సత్యాన్ని పట్టుకో. అప్పుడు భయాలు దాటుతావు. ఏంటది, పిరికితనాన్ని విడిచిపెడతావు. హృదయ దౌర్బల్యం ఆటోమేటిక్గా మాయం అయిపోతుంది. అప్పుడు ధీరుడు అవుతావు. అప్పుడు నువ్వు చెయ్యాలనుకుంది అప్పుడు డిసైడ్ చెయ్యి. ఈ క్లారిటీ నీకు వచ్చాక డెసిషన్ తీసుకో. డెసిషన్ తీసేసుకున్నావు,
క్లారిటీ తెచ్చుకో. క్లారిటీ తెచ్చుకున్నాక డెసిషన్ తీసుకో. ఇది కృష్ణ పరమాత్మ చెప్తున్న సందేశం. 14వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు కూడా మొత్తం ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించిన వాడికి క్లారిటీ ఉంటుంది. సత్యం అంటే ఏంటో, అసత్యం అంటే ఏంటో, సత్ అంటే ఏంటో, అసత్ అంటే ఏంటో, పరమాత్మ తత్వం అంటే ఏంటో, ఈ సృష్టి అంటే ఏంటో, ఆత్మతత్వం అంటే ఏంటో, జీవాత్మ యొక్క లక్షణాలు ఏంటో, ఆత్మ యొక్క లక్షణాలు ఏంటో, ఆ లక్షణాలన్నీ తెలుసుకుని ఆ లక్షణాలన్నీ తనలో తను జీవిస్తూ కూడా దాన్ని ఆచరిస్తూ తాను అదిగా జీవిస్తూ ఆ పంచభూతాల్ని కూడా జయించగలుగుతాడు. వాటితో కూడా స్నేహం చేయగలుగుతాడు. ఆ పంచభూతాలు కూడా వాడితో స్నేహం చేస్తాయి. వాటి యొక్క ప్రభావం వాడి మీద ఉండదు. ఇది భగవంతుడు, కృష్ణ పరమాత్మ, ఒక ఎన్లైటెండ్ మాస్టర్లోని మాస్టరీ. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలనే కుతూహలంతో, కనీసం వినాలనే కుతూహలంతో ఉన్న ఒక వ్యక్తికి అందిస్తున్న అద్భుతమైన ఆత్మజ్ఞానం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.